ఆదివాసీల ఆదివారము. దళితులు అని చెప్పండి. ఎవరండి? దళితులు మరియు ఆదివాసుల ఆదివారము. దళితులు అంటే ఎవరు? దళితులు అంటే ఎవరు చెప్పండి అండి. ఎస్సీ. ఆదివాసీలు అంటే ఎస్టీ. అంటే దళితుల ఆదివాసుల ఆదివారము అని ఇచ్చి, అంటే ఒక్కొక్క మందిగా మన సిఎస్ఐ క్రమంలో చూస్తే ఒక్కొక్క వారము ఒక్కొక్క ప్రాధాన్యత అనేది ఉంటుందండి. మొన్నాదివారం అయితే బాప్తిస్మము ఆదివారం అంటే మొన్నాదివారము. అది మీకు తెలియచేయలేదు నేను, ఎందుకంటే బాప్తిస్మం గురించి మీకు తెలుసు. ఈరోజు దళితుల మరియు ఆదివాసుల ఆదివారము. రేపటి దినమున పరిశుద్ధ సంస్కారపు ఆదివారం అండి. సాక్రిమెంట్స్ అనే ఆదివారం అన్నది రేపు రోజునాడు, రేపు ఆదివారము. కనుక గమనించండి సార్, ఇక ఎక్కువ సమయం కాదు. ఒక్కొక్క అంశం, ఒక్కొక్క వారము ఒక్కొక్క ప్రాధాన్యత గురించి మనకి తెలియచేస్తారు. ఒక మన సంఘమైన అంటే కాదండి, మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనగా మన సిఎస్ఐ ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలలో ఒకే అంశమును మనకి తెలియచేస్తారు. ఈరోజు దళిత మరియు ఆదివాసుల ఆదివారంలో ఇచ్చిన అంశము చిత్రమైన దేవుని స్వరూపమును పునరుద్ధరించుట అనే విషయం ఇవ్వబడినది. చిత్రమైన ఏదంటే దేవుని స్వరూపమును పునరుద్ధరించుట అనే అంశం మనకి ఇవ్వబడినది. గమనించండి, ఈ అంశంలో రెండు మాటలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఏమిటంటే చిత్రమైన, రెండవది ఏమిటంటే పునరుద్ధరించుట అనే అంశం మనకి ఇవ్వబడినది. ఈరోజు రెండు అంశంలో కొన్ని మాటలు మనము ఇదేనా ధ్యానం చేసుకుందాము. చూడండి, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఈ పిల్లలు కూర్చోబెట్టి ఎందుకంటే అమ్మగారు వచ్చారా? ఎందుకంటే ఎప్పుడు రాని అక్కడ బయట పంపించండి, వెళ్ళిపోతే రాని అక్కడ ఎందుకు వస్తుంది? అప్పుడు ఎందుకు తిరుగుతుందో ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఆ పిల్లలు రాని అక్కడ ఎక్కువకి చెప్తే సీరియస్ అయిపోతారు. బట్ ఎస్ఎంఎస్ అంత కాదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారో కదా అర్థం, ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు వెళ్తుందో తెలియదు. వద్దంటే కాకపోతే ప్రతిసారి వచ్చినప్పుడు అదే మాట్లాడుతుంది. మరి నేను చూద్దాం అంటున్నాను నేను అన్ని తక్కువ నిజమా? సారీ అయితే అంటే తప్పు చూపించండి. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి వెళ్తాము. ప్రియులారా, ఇక్కడ రెండు అంశాలు మనకు కనిపిస్తున్నవి. సరే, ఒక మాట ఇచ్చేస్తాను, వాక్యానికి వెళ్తాను. సరే, నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? అవునా చెప్పండి. ఎంత ఏడుస్తామంటే మళ్ళా వాళ్ళు మనం చూడలేమని ఏం చేస్తాం? అవును కదా. నేనైనా ఎందుకంటే మా అమ్మ మా నాన్న నాకు ప్రాణం. వాళ్ళని ప్రేమించకపోయినా కానీ ఇష్టమైన కొడుకు వెళ్తే రాత్రి అమ్మ రాత్రికి ఇష్టమైన కొడుకు తెలిసింది అంటే ఆమెకి ఇష్టమైన కొడుకు. ఎవరికి? తల్లికి ఇష్టమైన కొడుకు, కానీ అమ్మ అంటే ఆయనకి ఇష్టం లేదు. అమ్మ అంటే ఆయనకి ఇష్టం లేదు. మరి అక్కడ తెలుసు. నేనైతే చెప్పలా, పోల్చలేదు నేను. అసలు అమ్మ పక్కన పట్టించుకోండి అసలుకి. పట్టించుకోకపోతే మరి ఎక్కడ తెలుస్తుందో వెళ్ళినట్టు హాస్పిటల్కి వెళ్తే చూసి వచ్చేవయ్యా అన్న. అంటే మా వదిలి వెనకాలే, ఆయన వెనకాలే మా వదిలి ఇంకో పెద్ద వదిలి వెళ్ళింది. వెళ్తే ఏమంటాడో సచ్చుడు కానీ మా వదిలి పక్క పంపించిందట. వెళ్తే అతగానే వచ్చేవయ్యా అన్న. ఏ ఉద్దేశంతో ఆ తెలియదు. పక్కన ఉన్నప్పుడు పలకరించలేదు, వచ్చేవా అన్నట్టు మాట్లాడిందో మరి ఎందుకో తెలియదు. సరే, స్తోత్రం, హల్లెలూయా. అంటే చెప్తానండి, అంటే మనము ఏంటంటే ఎంత వెళ్ళలేకపోతామో ప్రాణం పోతాయి, కానీ మనం పోయేదని మనం బాధపడుతున్నాం. కానీ చనిపోయిన వారు అంతకన్నా దుఃఖపడతారంటండి. ఎవరి గురించి దుఃఖపడతారు? బ్రతికున్న మన గురించి దుఃఖపడతారంట. అమ్మ మీడియా చదివిన మాట మీరు చదివింటే మంచిది. మీడియాలో చదివాను మన తెలిసింది. కానీ అంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎంత దుఃఖపడుతున్నామో అంతకన్నా ఎక్కువగా చనిపోయిన వాళ్ళు మన గురించి దుఃఖపడతారంట. కారణం ఏంటో తెలుసండి? కారణం ఏంటండి? నేను నరకానికి వెళ్ళా, నా బిడ్డలు కూడా చెప్పండి నరకానికి రావాలన్నా చెప్పండి. నరకానికి రాకుండా ఉండాలని బహుగా దుఃఖపడతారంటే వాళ్ళు. ఎవరికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? ఇది మనం చూడలేమో అని మనం విడుస్తున్నాం, కానీ అంతకన్నా దుఃఖపడతారండి. ఆలోచించి అందుకని ఆ దుఃఖము వర్ణాలు అందుకని తప్పుపోయిన
అదే ధనవంతులు పేద రాజు ఉన్నారు కదా. ఎవరు? అయ్యా, భూమి మీద నా సహోదరులు అనేక మంది ఉన్నారు, నన్ను పంపించు భూలోకానికి. నన్ను నమ్ముతారా? పంపిస్తే భూలోకంలో చెప్పేవారు చాలా మంది. ఆయన రోధిస్తున్నాడు. ఎక్కడ రోధిస్తున్నాడు? ఇక్కడ ఆయనకే లగ్జరీగా ఉన్నాడు భూలోకంలో, అది తర్వాత వస్తాడండి. కానీ నరకలు ఏం చేస్తాడండి? దరిద్రుడైపోయి బాధపడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కనుక మన గురించి మన వారితో ఎంత తప్పుపడతామో, చనిపోయిన వారు మన గురించి అంతగా తప్పుపడతారు. అయ్యో, నేను వెళ్ళిన ప్లేస్కి అంటే, ఒకవేళ ఆయన పరలోకానికి వెళ్తే నా బిడ్డలో కూడా ఈ ప్రాంతానికి రావాలని ఇస్తారంట. ఒకవేళ ఆయన నరకానికి వెళ్ళాడు అనుకోండి, నా బిడ్డలు ఈ ప్రాంతానికి రాకుండా ఉండాలని వాళ్ళు ఏం చేస్తారండి? బహుగా తప్పుపడతారు. అయినా మనం ఏం పట్టించుకోనండి. సరే, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా ఊర్లో మన రీసెంట్ గా తెలిసి ఏమో పెద్ద సరే తెలియకపోతే మొన్న మంగళవారం హాస్పిటల్ తీసుకెళ్ళామండి. సోమవారం జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. అమ్మని మంగళవారం తీసుకెళ్ళావు, నాకు తెలియదు వాస్తవంగా. అయితే వెళ్తా మగుందండి, అయ్యా నీకు విషయం తెలుసా అండి. ఏంటో నాన్న, పలానా జాడ్జి గారు చనిపోయారు, సదరు జాడ్జి గారు తెలిసే ఉంటుంది ఏమన్నా సంగపతి గారండి, చనిపోయారు తెలుసాయా అన్నది. ఆయన చాలా పెద్ద వయసు, మా అమ్మగారికి చిన్న వాళ్ళు, కానీ మన పెద్ద వయసు. అదే మన దుర్గలా వచ్చేసి చెప్పి మాట చెప్పేసరికి సరే చెప్పాలి కనుక దేవుడికి స్తోత్రం. వాళ్ళకి తెలిసి ఉంటే సరే తెలిసిందే తెలియదు. ఏంటంటే సరే ఉదయం పొద్దున్నే సవన్ పొద్దున్న లేచాడంట, టిఫిన్ చేశాడు. అంటే వాళ్ళ అమ్మాయి దగ్గర, వాళ్ళ అమ్మాయి మా ఊళ్ళో ఉంటుంది. దుగ్గురలు ఆడపడుచులు దుగ్గురలు వెళ్ళండి బయటికి. అర్థమైందండి అన్నమాట. దుగ్గురలు ఆడపడుచులు దుగ్గురలు వదిలి బయటికి వెళ్ళడం. అందుకని దుగ్గురలు ఆడపిల్లంటే ఎవరు చేసుకోవడానికి ఇష్టపడరు. వాస్తవనా చేస్తారు? నీకేం తెలుసు, కొత్త కదా. దుగ్గురాలు ఆడపడుచులు దుగ్గురాలు వదిలి బయటికి వెళ్ళడం. అక్కడే ఉంటారు. ఎక్కడ? అందుకని దుగ్గురాలు ఆడపడుచులు ఎవరు చేసుకోరండు. ఈ దుగ్గురాల ఒట్టూరు సత్రపడని ఎవరు చేసుకోరు. ఒక ఒట్టూరు సత్రపడడానికి ఒక పని లేకపోతే సరే. ఒట్టూరు పిల్ల ఉందా? సరే, మంచిది అమ్మ, మంచిది. ఎవరికి ఒక అమ్మ అంటే చెప్తున్నా, మూడు ఒకే ఏరియాలో ఉంటాయి, ఒకే భూమి ఒకే రకం. అంతా కూడా మూడు రకాలు. మా ఊరు కూడా అంతేనండి. నేను కూడా చెప్తాను మా ఊరి గురించి. సరే, ఆ కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇద్దరున్నారు, అక్కడలోనే ఇద్దరున్నారు, యాక్టర్లు వాళ్ళు అక్కడే ఉంటారు అని చెప్తాను కదా. స్తోత్రం. హల్లెలూయా. సరే, వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి ఇక్కడ సచివాలయం హాస్పిటల్ ఉంటే సచివాలయ హాస్పిటల్లో ట్యాబ్లెట్ తీసుకుని ఇంటికి వచ్చాడంట. ఏమొచ్చిందో ఏంటో తెలియదు కానీ భార్య భర్త లేదా పెద్ద వయసు, చిన్న వయసే కదండి. ఆ పెద్ద కొడుకే మనవడు కొట్టుకున్నారండి. అంత వయసు అంతే. సరే, పెద్ద వయసు అండి. మరి భార్య భర్తకి ఏమొచ్చింది తెలుసు కానీ ఈ భార్య గోడకి కొట్టిందంటే ఎవరిని? ముసలాయన్ని. అమ్మా నిన్నారు ఎవరిని? ఈ రోజు ఆడవాళ్ళ పెద్దలు లీకపోయిపోయి చంపేస్తున్నారు. ఏమంటే చంపేస్తున్నారు కదా. ఈ గోడకేసి కొట్టేసరికి మరి బయటకు వచ్చి ఏం చెప్పాలని బయటకు వచ్చాడండి. పొరపాటు ఇంట్లో లక్కిపోయి ఈ మేక కోసేసి నాలుగు కోసేసారట. ఎవరు? అలా ఆవిడే చెప్పారు చూసా, ఇస్తారు నాకు తెలియదు. అలా ఆవిడే ఏం చేసినంత నాలుగ కోసేసినంత. ఏమంత పోయే కాలం వచ్చిందండి. ఈరోజు పెద్ద వయసు ముసలు పోయే కాలం అయింది. మా అమ్మతో అన్నమాట. ఎవరు పోతుంది తెలియదు కానీ ఆయన పెద్ద వయసు. ఏమండి మరి ఏం చెప్పలేక వచ్చిందో ఈ మేక కోసేసారట. మేక కోసేలేదు కానీ మేక దార చూసేసారని తెలిసింది. ఈ నాలుగు మాత్రం కొద్దిగా చంపి చేశారండి ముసలాయన్ని. మా ఏ పరిస్థితి కొంత చూసేది రోజునాడు. ఏమంత భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నాం ఈ రోజునాడు. ఎన్ని సంవత్సరాలు వారు సహజీవనం చేశారో. వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు లారీ డ్రైవర్ అండి. మన సంఘంలోని పెద్ద ఆయన లారీ డ్రైవర్. ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్తే శ్రీకాకుళం అక్కడ మీ నాన్న చనిపోయాడంటే ఆయన అన్నాడంట, మా నాన్న చనిపోయాడంటే చంపేస్తే మా అమ్మాయి నేను వచ్చేదా మా అమ్మ కూడా తీసుకెళ్ళిపోతా. ఎక్కడికి? మా అమ్మను కూడా చంపేస్తాను అన్నాడంట ఆయన. అందుకే రాకుండా అన్నాడంటే. సరే చెప్తాను, ఎట్లా పరిస్థితుల్లో అంటే భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము కదా. సరే, వాక్యంలోకి వెళ్దాము. మనం అంటే ఈరోజు మనకి ఇవ్వడం అంశము చూసినట్టే చిత్రమైన అంటే నలిగిపోయిన, తృణీకరించబడిన, అంటే దానికి ఒక మంచి వాగ్దానం ఇవ్వండి. అంటే తృణీకరించబడిన అంటే చిత్రమైన అంటే తృణీకరించబడిన అంటే మనము దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఒక నరును తయారు చేద్దామని దేవుడు ఏం చేస్తాడని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన పోలిక చొప్పున దేవుడు మనం తయారు చేశాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంతేకాని ఎడవాళ్ళని ఒక కులము, నలవాళ్ళని ఒక కులము, ఏమండి లేకపోతే ఒక కులం ఆయన తయారు చేయాలి. అందరినీ ఆయన చేశాడండి. మనుషులందరినీ కూడా ఆయన సమానంగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రికలో ఉందండి, యూదులైనను
గ్రీసు దేశస్థులైనను, అందుకని బాప్తిస్మం పొందిన మనమందరము కూడా యూదులమైనను. చదవండి ఆఖరి వచనము. యూదుడనియు గ్రీసు దేశస్థులని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు అన్నారు. అంటే క్రీస్తులో బాప్తిస్మం పొందిన మనమందరం కూడా క్రీస్తును ధరించుకున్నాము కనుకనే యూదులని గాని, గ్రీసు దేశస్థులు గాని, దాసులని గాని, స్వతంత్రులని, పురుషుని, స్త్రీ అని లేదు. క్రీస్తు యేసునందు మనమందరము కూడా ఏమైనాము? ఏకమైనాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తు యేసునందు మనమందరము కూడా ఏకమే. ధనవంతుడని, పేదవాడని, అంటే స్త్రీ అని, పురుషుడని, లేకపోతే ఎర్రగొన్నవాడని, లేకపోతే నల్లగొన్నవాడని, లేకపోతే ఏ పొట్టుడని, ఎత్తుడని ఏమీ భేదం లేదండి. కానీ ఆ భేదం ఎక్కడ పుట్టినామండి? సరే వాక్యం వచ్చింది. అంటే ఈ విధంగా చిత్రమైనదంటే తృణీకరించబడుట, లేకపోతే బంధించబడుట, లేకపోతే నలిగిపోవుట అనే అర్థముతో ఉన్నది ప్రేమల. అంటే నలిగిపోయిన మనలను, తృణీకరించబడినటువంటి మనలను దేవుడు చేస్తుంది తన స్వరూపమందు మనలో జీవమును కలుగజేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎందుకంటే పూర్వకాలంలో అంటే మనకి రాజ్యాంగం రాకముందు ఏమిటి, రాజ్యాంగం రాకముందు దళితులు అనేవారు, ఆదివాసులు అనేవారు ఎక్కడ ఉండేవారండి? ఊరి సమాజము వెలుగల నోటికి ఒక ముంత కట్టేవారు. నోటికెళ్ళండి ఒక ముంత కట్టేవారు, వెనకాల ఏం కట్టేవారు? ఎండి తాటే కట్టేవారండి. వెనకాల ఎక్కడ? వెనకాల ఎండి తాటే కట్టేవారు, నోటికి ఒక ముంత పెట్టేవారు. ఆలోచించండి, అంటే అంటరాని వారిగా, అంటే ఆ దళితులు, ఆదివాసులు అంటే అంటరాని వారు. అంటరాని వారు ఎక్కడ ఉండాలి? ఊరి వెలుపల ఉండాలి, ఊరి వెలుపల ఉండాలి. వారి నోటంట ఉమ్ము కూడా ఎక్కడకూడదు అని ఆ ముందు పెట్టేవారండి. వెనకాల మనం నడిచిన మార్గంలో ఒకవేళ వాళ్ళు నడుస్తారేమోనని వెనకాల తాటేం కట్టే ఆ తాటకి ఏం చేస్తారండి? మనం నడిచిన మార్గాన్ని జరిపి వేసే అంత దేనాది దేనంగా మనలో చూసేవారండి. ఎంత అంటే అంటే మనం సమాజంలోకి రానిచ్చేవారు కాదు, ఊరు వెలుపలకి అంటే ఊళ్ళకి మనం రానిచ్చేవారు కాదు. ఎక్కడుండేవారు అంటే అంత దుర్భరమైనటువంటి చితికిపోయినటువంటి మనలను యేసు ప్రభువు చేస్తుంటే మనల్ని మీరు పునరుజ్జీవమును కలిగజేస్తున్నాడు. అందుకే మనోచరిత్ర ఏమన్నాడంటే తలల నుంచి ఒకళ్ళు, భుజం నుండి ఒకళ్ళు, పొట్ట నుండి ఒకళ్ళు, ఇక అంటే మొదలు నుండి ఒకళ్ళు, ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు? శూద్రులు అంటే భాగం నుండి వచ్చారంటే. శూద్రులు ఎవరు? శూద్రులు ఎవరు? నీవు మనం అందరూ శూద్రులు అంటే. శూద్రులు అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మిగతా తల నుంచి ఒకళ్ళు వచ్చారంట. అంటే మనోచరిత్ర, ఈ మనోచరిత్ర ప్రకారం తల నుండి ఒకళ్ళు వచ్చారు, భుజం నుండి ఒకరు వచ్చారు, క్షత్రియులు, వైశ్యులు, ఇంకా ఈ 4 రకాల మనుషులు వచ్చారు. ఆకరణ పాదము నుండి ఎవరు వచ్చారండి? శూద్రులు అంటే మన అంటరాని వారు. అంటరాని వారు ఎవరంటే పాదం నుండి వచ్చారంటే. అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా పాదముల దగ్గర ఉండాలి అన్నది ఆ మనోచరిత్ర విభజించడు. కానీ యేసుప్రభు తనలేదండి. యేసుప్రభు ఏం చేస్తుంది? ప్రభువునందు అందరూ కూడా సమానమే. ధనవంతులనే లేదు, పేదవాడనే లేదు, గొప్పవాడనే లేదు, ఎవరు లేదు, అందరూ కూడా ప్రభువునందు సమానమే. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మనకైతే అంటే మనకు కొన్ని సెక్షన్ ఉన్నాయండి, ఎస్సీ అని, ఎస్టీ అని అన్నీ. అయినా వాటి ప్రకారం వెళ్ళాక మనకు న్యాయం జరుగుతుందంటే మనకు న్యాయము లేదు. న్యాయం జరగట్లేదండి ఈ రోజున మనకి. ఆలోచించండి, అంటే ఎంతవరకు ఏం చేస్తున్నాం అంటే పక్కన పెట్టేస్తున్నారు, లేకపోతే చులకనగా చూస్తున్నారు, లేకపోతే హేళనగా చూస్తున్నారు. ఒకవేళ అన్ని చెడులు ఎవరన్నా దేవుడు నమ్ముకున్న వారు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు? ఏంటో బాబు మాలమాలు దేవుడు నమ్ముకున్నారు అని చులకగా చూసి మాట్లాడేవారు. అంటే మన దేవుడా మాలమాలికే దేవుడా? ఏమిటి అందరికీ దేవుడు కాదైనా? ఏమిటి అందరికీ దేవుడైనా? దేవుడికి స్తోత్రం. ఇంకోటండి, అంటరాని వారిని కొన్ని దేవాలయాలకు అడిగిపెట్టడం వల్ల ఎందుకనండి? వివక్షత, భేదాలు, ఈ విధంగా మనుషులను చితికి చేస్తారండి. అంటే తృణీకరిస్తున్నారు, ఎన్నికలైన వారిగా చేస్తున్నారు. బాధిస్తున్నటువంటి సమయంలో దేవుడు అన్న మాట ఏమిటంటే ఎవరంటే తన స్వరూపమందు మనల్ని పునరుజ్జీవమును కలుగజేస్తాం. ఒకవేళ ఈ లోకంలో మనుషుల ద్వారా మనం చితికిపోతున్నామేమో, మనుషుల ద్వారా నలిగిపోతున్నామేమో, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మళ్ళీ మనకి పునరుజ్జీవమును కలుగజేస్తానని దేవుడు మనకి సెలవించున్నట్టు మనం చూస్తున్నాము. చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము ఒక మాట తెలియచేసి వాక్యానికి వెళ్దామండి. మనము
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని గొప్ప వంశపు వారులను అనేక పనులని ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించబడినట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములోని ఎదువారిని బలవంతులని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటము లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు అని అంటే ప్రియమైన ఆలోచించండి. అంటే మనము తృణీకరించబడుచున్నామంటే, లేకపోతే మనం ఎన్నికలేకపోతున్నామంటే రెండు కారణాలండి. మొదటిది సాతాను వలన మనము ద్వేషించబడుతున్నాము. దీని వల్ల అంటే అపవాది శోధన చేత శోధించబడుతున్నాము. రెండవదిగా చూసుకుంటే మనుషులే ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటి మన చరిత్ర ప్రకారం చూస్తే తల నుంచి ఒకరు, పాదం నుంచి ఒకరు, మోకాల నుంచి ఒకరు అని రకాలుగా వేరు చేశారు. ఇప్పుడు ఈ మనుషుల వల్ల మనం ఏం చేస్తున్నాము? మనుషులుగా చూడలేదు. ఈ రోజు సమాజంలో చూస్తారా? చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మనుషులుగా చూస్తున్నారా? చూస్తున్నారంటే లేదండి. ఈరోజు మనుషులుగా చూస్తలేదు, మనుషుల్ని విలువైన వాళ్ళగా చూస్తలేదు. ఏమండి మరి డబ్బున్న వాళ్ళు ఒకరిని, వాళ్ళ వాళ్ళు ఒకరిని, ఉన్నతమైన కులం వాళ్ళు ఒకరిని, లేనివ్వండి ఒకరిగా చూస్తుంది సమాజము. ఏమండి ఆవుకి ఇచ్చిన విలువ మనిషికి ఒకట్లా వాస్తవా? అవునా? ఏమండి దేనికి ఇచ్చిన విలువ? ఆవు ఎవరు తయారు చేశారు? దిద్దులు ఎవరు తయారు చేశారు? అంటే వాటికి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరికి ఇవ్వట్లేదు. వాడు వసతులు వెళ్తున్నారు, వాడు పేడ తింటున్నారు. ఏమండి అదే మనుషుల్ని ఎంత చిత్రహింస చేస్తున్నారు. దళితులు అంటరాని వాళ్ళనే కానీ, లేకపోతే ఆదివాసీలని కానీ ఎక్కడ చూస్తారండి? ఆలోచించండి ప్రేమల. అదే ఉన్నతమైన కుల వారి దగ్గర ఒకవేళ ఎవరినైనా అన్నారనుకోండి, అందరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మీడియా. ఎవరికి? మన దగ్గర ఏమైనా వస్తారా? కాదు. వాళ్ళకి ఏదైనా చిన్నది జరగనే ఏ పార్టీ అయినామని, ఏమండి ఏ మతమైనామని, ఏ కులమైనామని ఏం చేస్తారు? అందరూ మనకేదైనా అయితే అని ఒకవేళ సపోర్ట్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా రానివ్వడం. ఏమంటే ఎట్లుందని ఈరోజు సమాజం ఎట్లా చూస్తాం అంటే చిత్తికు అంటే మనుషుల్ని ఏం చేస్తారంటే తృణీకరిస్తున్నారు, ఎన్నికలేక చేయడం. అందుకే చూడండి దేవుడు తెలుసా, ఇటువంటి వారిని దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఈ లోకములో అంటే ఎన్నికైన వారిని వ్యర్థము చేయటము, లోకములో నీచమైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు చేశారని ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకోవడమే కాదు కానీ మనం చదువుకున్న లూకాసు సువార్త మనం చదువుకున్నాము. ఏమని చదువుకున్నామంటే ఇక్కడ తెలియజేశారు. ఏమంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని అంటే ఇక్కడ తెలియజేశారండి. పేదలకు సువార్త ప్రకటించుటకు. ఎవరికంటే? పేదలకు. హల్లెలూయా, హల్లెలూయా. పేదవారికి. ఎవరు పేదవారు? ఎవరండి అమ్మా? పేదవారు ఎవరండి? ఈరోజు యేసుప్రభు వారు ఎవరి కొరకు వచ్చారండి? ధనవంతుల కొరకు వచ్చారా? పేదవారి కొరకు. పేదవారి కొరకు. అందుకని మనకి ఇది ఎక్కడ నుంచి అందుకే 133 దావీదు కీర్తనలో 8వ వచనం మనం చూస్తే, 113వ దావీదు కీర్తనలో 8వ వచనం మనం చూస్తే, ఆయన నేల నుండి దరిద్రులను, ప్రేమనెత్తువాడును, పెంట కుప్పల నుండి ఎత్తువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు, పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు. ఆయనే. దానికి స్తోత్రం. అనుకుంటున్నావేమో నేను పేదరికంలో ఉన్నాను అనుకుంటున్నావేమో. చెప్పిన కదా ధనవంతులు పేదలాసలు వారి సాదృశ్యం చూద్దాం. వారు అక్కడ సందర్భం చూద్దాం. ధనవంతుడు ఎక్కడున్నారండి? రాజ్య భోజనం చేస్తున్నారు. పేదలు ఎక్కడున్నారండి? ఆయన ఇంటిని మెతుకులు తొలితే తిందామని చూస్తున్నాడు. ఎందరో చనిపోయారో ఈ లోకంలో పేదవాడైన వాడు పరలోకంలో ఎదుగున్నాడు.
ఏడున్నాడండి? ఈ లోకం అశాశ్వతము, శాశ్వతమైనటువంటిది పరలోక రాజ్యము. పరలోక రాజ్యంలో ఏడున్నాడు? ధనవంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో పేదవాడైనటువంటి వాడు పరలోకములో. అందుకే ఈ పేదలైన వారి సువార్తను ప్రకటించడానికి పేదలైన మీరు ధన్యులు అని అక్కడ దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. పేదలకు వచ్చిన మన సిగ్గుపడాల్సిన పని లేదు. ఎవరి దేవుడు ఎవరిని హెచ్చించాలో హెచ్చించేవాడు, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో అది ఇచ్చేవాడు ఆయనే. అంత పైన చెత్తమే. అందుకే ప్రియులు ఇక్కడ అందుకని పేదలకు సువార్తను ప్రకటించడానికి. అందుకే చూడండి, ఈ భూలోకంలో పేదలైనటువంటి లాజరు ఎక్కడున్నాడండి? అబ్రహాము రమణ అనుకున్నాడు. ఇప్పుడు లాజరు ఏనాడు కూడా ధనవంతుని చేసా జరగలేదండి. అడిగిన సందర్భం ఎక్కడ కూడా లేదు. కానీ ఇప్పుడు ఎవరు అడుగుతారు? ధనవంతులు అడుగుతారేమని? అబ్రహామా నీ రొమ్మున అనుకున్నా లాజరు తీసుకొచ్చి తన చిటికిని వెళుతున్న నాలుకను చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అంటే నీతిని ఆ చిటికిని వేళతో నా నాలుకను చల్లార్చలేదు. నా మీద చిటికిని వేళలో ఉన్న నీతిని నాకు ఏమని అడుగుతున్నాడు? ఎవరు పేదవాళ్ళని? ధనవంతుడే. పేదవాడు అనుకుంటున్నాం మేము ఈరోజు ధనవంతులు మనం వినియోగిస్తున్నామేమో, కానీ ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు. దేవునికి స్తోత్రం. మనసు కూడా అక్కడే ఉంటది. అందుకని వచ్చిన పేదలకు సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభువు ఎందుకు వచ్చింది లోకానికి? ఏమండి ఎందుకు వచ్చింది? పేదలకు. ఎందుకంటే మనను సమాజంగా వచ్చేస్తున్నారు, మన పట్టించుకునే వాళ్ళు లేరు, మన ఆదరించే వాళ్ళు లేరు. కానీ మన యేసు ప్రభువు ఉన్నాడు మనకి. హల్లెలూయా. నీవు నేను నమ్ముకున్న యేసయ్య ఒకవేళ ఈ లోకంలో పేదరికం ఉండొచ్చు. ఇంకా తర్వాత ఏమండి పేదలకు చెరలో ఉన్న వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డు వారికి చూపును, నలిగిన వారిని విడిపించడానికి ఆయన చేసిన హితవత్సలము ప్రకటించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. నలిగిపోయిన స్థితిలో ఉన్నామేమో గమనించండి పిల్లలా. తృణీకరించబడిన స్థితిలో ఉన్నామేమో, ఎన్నికలేని స్థితిలో ఉన్నామేమో, పేదరికంలో ఉన్నామేమో, కానీ దేవుడు ఏమన్నా తెలుసా? నిన్ను పైకి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దిగులు చెందవలసిన పని ఏమాత్రమో. అందుకే అతిశయించువాడు ప్రభువుని మాత్రమే అతిశయించాలి. కొంతమంది గుర్రాలు బట్టి రథాలను బట్టి అతిశయపడు ఏ విధంగా పడిపోతాడు. అదే దేవుని బట్టి అతిశయపడితే మనము లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. చెప్తానండి, చెట్టు కింద ఉన్నాడు ఎంత సంతోషం ఉంటాడండి. మన పేదరికం ఉన్నప్పుడు ఎంత సంతోషం ఉంటాడండి. ఎందుకని ఏ రోజు రోజు మన పూట ఆహారం దొరుకుతుంది. మనకేమో బాధ కదా? డబ్బున్నోడికి, ధనవంతుడికి, బంగ్లా ఉన్నోడికి భయం. ఏం భయం? డబ్బు చెవుడు ఎత్తుకుపోతాడా? ఈరోజు అంటే అడుగుతుంది ఇంకో అంటారు ఉన్నారండి, గురు పక్కనే ఉంటాడు. కనీసం అయ్యా పొరగా తీసుకురామంటే తీసుకొచ్చి ఇవ్వ 20 రూపాయలు అయింది అని చేయగలుగుతారండి. అమ్మకి ఉన్నోళ్ళు, ఆస్తి ఉన్నోళ్ళు, భూములు ఉన్నోళ్ళు, భూమి ఒక్కొక్క కార్యక్రమాలు ఎంత తెచ్చారు భూములు ఏమిటి బాగానే ఇచ్చారు. మరి మా అమ్మాయి తనకి ఇచ్చిన లోపల ఇవ్వలేదు. నాకు ఆ ఇల్లు కూడా నాకు ఉండలేదు, నాకు తెలియదండి. అన్న ఇల్లు చెప్తానండి. అయినా కన్నా తల్లిదండ్రులు చూడటము, ఇచ్చినా ఇవ్వకపోయినా మన తల్లిదండ్రులు మనము చూడడము మన కర్తవ్యము. అంతే. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడికి మా అడుగుతా ఉంటారండి, మా అత్తగారికి చూసాకెళ్తున్నాను, మా అత్తగారు చూసాకెళ్తున్నాను అంటే ఆమె ఈ అత్తగారు పుణ్యాత్తులమ్మా ఏమన్నా దగ్గరున్నా కనీసం మమ్మల్ని అడిగినా కానీ సహాయము చేసేవాళ్ళు లేరని ఏదో బాధపడుతుందండి. చూడండి, ధనవంతులు అక్కడ ఉంటుంది. మన పేదోళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారండి. ఎవరికి ఏదైతే కడకలాడిపోతాయి. అందుకని మనం దిగులు చెందవలసిన పని మాత్రమో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఏదైందంటే మనం మోసుకెళ్ళడానికి నలుగురు వస్తారా? మన దగ్గరికి వస్తారా? మనంతా వదిలిపెడతారా? వాళ్ళు మోసేవాళ్ళు కూడా లేక కూలీలు ఇచ్చుకుని మోసిన పరిస్థితి. సరే అవి మనకొద్దు, కానీ దేవుడు అన్నాడు నిన్ను విడిచిపెట్టను. నీ కొరకు మన కొరకు లోకానికి యేసు ప్రభువు వచ్చాడు. ఆయన చూడండి, యెషయా గ్రంథం ఒక మాట తెలియజేస్తున్నా, ముగించేస్తాను. నా టైం అయిపోతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చూస్తే మన అతిక్రమముల క్రియ బట్టి మన దోషముల బట్టి నలుగొట్టబడను, సమాధానమైన శిక్ష అతని మీద పడను, మనకి స్వస్థత కలుగుతున్నది. ఇదంతా కూడా మనం చూసినట్టు అధ్యాయమంతా కూడా చూస్తే ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చారో తెలియజేస్తూ మన
అనే గాయములను పొందెను. హల్లెలూయా. అంటే మన కొరకు అందుకే చూడండి, ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు ఏ విధంగా వచ్చాడండి? ఆయన ధనవంతుడు నీ కొరకు నా కొరకు వచ్చాడు. దరిద్రుడు ఈ లోకానికి వచ్చాడు కారణం ఏంటో తెలుసా? నీవు ధనవంతుడవు కావాలని ఆయన కోరిక. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయనంటే ఆయన ధనవంతుడై ఉండి దేవునితో కుమారుడు ఉండవలసిన భాగ్యం ఇచ్చుకోలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించి తను తాను రిక్తునిగా చేసిన లోకానికి వచ్చాడు. అంటే దేవుని కుమారుడు ఒక ధనవంతుడైన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ఆయన నీ కొరకు నా కొరకు దరిద్రుడికి ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నీవు నేను ధనవంతులము కావాలని. కనుక నేను ఒకవేళ అయ్యో నేను ద్వేషించబడుచున్నాను, అయ్యో నేను తృణీకరించబడుచున్నాను, నేను బలహీనత కలిగిన వారిని, లేకపోతే నాకు ఏం లేదని నువ్వు దిగులు చెందవలసిన పని మాత్రము లేదు. ఎందుకంటే నీవు నేను నమ్ముకున్న యేసే అనుకున్నాడు. హల్లెలూయా. మన చిన్న చూపు చూస్తున్నారు అనుకున్నానేమో, కానీ దేవుడు ఎక్కడ నిన్ను హెచ్చించేవాడు మనిషి. ఒకవేళ తృణీకరిస్తే దేవుడు మాత్రము హెచ్చిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం దిగులు చెందవలసిన పని ఏమాత్రమో లేదు, భయపడవలసిన పని ఏమాత్రమో లేదు. చెప్పిన కదండి, మా పాప విషయంలో అంటే చాలా బాగా క్లవర్ మా అమ్మాయి. ఎప్పుడు చూసినా కానీ ఒక అమ్మాయిని వేరే ఉన్నతమైన కులం చెందిన అమ్మాయి ఏమనంటే, అబ్బా నువ్వు రాస్తే ఏదో అంటే సరే కొంచెం బాధేస్తాం మా అమ్మాయికి. ఊరికే పోషక ఊరికే చేస్తాయి. చూడు డాడీ మమ్మీ అంటున్నారు, మా పేపర్ని చూస్తుంటే గిరాడ కొట్టేస్తున్నారు, ఆ పేపర్ తీసుకెళ్ళి దగ్గరికి ఇస్తున్నారు. అంటే మేము మనం తేడా చూస్తున్నారా అని అంటే అది ఏం తేడా లేదు మనకి ఏం అని. ఎందుకంటే మనం తేడా అనుకో వాళ్ళ మనసులో నాటుకుపోతుంది. అందుకే తేడా లేదని ఒక మాట చెప్పానేమో, అమ్మా ఒకవేళ వీళ్ళు నీ పేపర్ దిద్దుతున్నారేమో, కానీ ఫైనల్ పేపర్ దిద్దేది మాత్రం వీళ్ళు మాత్రం కాదు. ఇద్దరు ఫైనల్ పేపర్లో వేరే వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు కదా. అదే మాట్లాడున్నాం, నువ్వు చదువుకుని వెళ్ళిపో, వీళ్ళు ఏమన్నా నీకు అనవసరం, నువ్వు చదువుకుని వెళ్ళిపో. ఎందుకంటే మన ఎస్సీ వాళ్ళు అంత బాగా చదువుతున్నారంటే వాళ్ళకి ఈర్ష ఎక్కువ. టీచర్స్కే బోధించే టీచర్స్కే ఈర్ష అస్సి ఉంటుందండి. ఎందుకంటే మన వాళ్ళు అంత ఎత్తుకి ఎదగకూడదని ఆశ. కానీ మన పిల్లలు మాత్రం స్కూల్లో చదవాలి. మనం అందరూ కూడా ఆ స్కూల్లో చదవాలి, కానీ మనం ఎక్కడ ఉండకూడదు, మళ్ళా బాగా చదవకూడదు. ఇక్కడ అన్నయ్య స్కూల్ పరిస్థితి కూడా లేదండి. ఒక పాప చాలా బాగా చదువుతుంది. అంటే ఉన్నతమైన కులం తీసుకొచ్చేంటో ఫ్యాన్ కింద కూర్చోబెట్టేదంటండి. ఒక ఎస్సీ అంటే అంటరాని వాళ్ళు అంటే మన అందరిని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేది. ఏంటి మేడం అని అడిగితే మీ బతుక చాలే అని అంటండి. అసలు అప్పుడు పిల్లల వరకు ఎక్కడ పోయేవాడు ఇప్పుడేంటి అంటారు, అదేంటి ఆ పిల్లల దోమలో బాధపడిపోయేది. అప్పుడు మేము ఏం బాధపడక మాట్లాడాలి. మా పాప కూడా మాట చెప్పా, ఈ పేపర్ రాసిన పేపర్ వీళ్ళు తెస్తారు, ఎవరుతారు వేరే వాళ్ళు ఆలోచన చేస్తారు, కానీ మీరే దిగులు చెందొద్దన్నా. కానీ ఈ పాప అయితే ఇక అదే డిప్రెషన్కి వెళ్ళిపోయి చాలా 560 మార్కులు రావాల్సింది 530 మార్కులు చాలా తక్కువ వచ్చింది, బహు తక్కువ వచ్చిందండి. మా పాప కూడా 570 మార్క్స్ వచ్చిందండి బాగా. ఎందుకంటే నాన్న ఏం కాదో, మా పాప సెకండ్ అండి, అన్న పాప థర్డ్ క్లాస్లోకి వచ్చింది, మా పాప సెకండ్ క్లాస్లో ఉందండి. దేవుడికి స్తోత్రం. ఒకవేళ మనం తృణీకరించవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడు ఆయనే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఏంటంటే నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు చితికిపోవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన మళ్ళా పునరుజ్జీవం నీకు కలిగేస్తున్నాడు. అంటే మళ్ళీ నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా కలిగి నువ్వు దేవుడి వైపు చూడు. అయితే మేము తర్వాత అనంతరం చూస్తే అపోస్తలులు వీడు కూడా ఏం చేశాడు తెలుసా? ఉన్నవాళ్ళ కానీ మేడల దగ్గరికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక సంఘాలను కట్టినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. మిషనరీస్ మనకి సువార్తను ప్రకటించడానికి వచ్చారు. అనేక దేశాల నుండి మన ప్రాంతానికి వచ్చి ధనికులైన వారికి సువార్తను ప్రకటించాలా. దేవుడికి స్తోత్రం. ఎవరికి వచ్చారండి? పేదలైన మన దగ్గరికి వచ్చి ఏం చేశారండి? సువార్తను ప్రకటించారు. ఏమండి గుళ్ళు కట్టారండి, ఎక్కడ కట్టారండి? అందుకే మనం అంటారండి యేసయ్య ఎవరు దేవుడు అంటరాని వారి దేవుడు అంటారండి. ఏమండి సరే అంటరాని వాళ్ళు అయినప్పటికీ మనం పరలోకములో మనమే ఎవరండి? రాజులైన యాచక ఈ లోకములో మనం అంటరాని వారిగా చూడవచ్చేమో కొంతకాలమే, కానీ అక్కడ యాచకులైన దేవుని అంటే రాజవంశం మనదే. దేవుడికి స్తోత్రం. యాచక వంశం మనదే. దేవుడికి స్తోత్రం. దేవుని సొత్తైన
రచనము మనము. దానికి స్తోత్రం. మీరు ఆ దిగులు చెందవలసిన పని మాత్రమో లేదు. నేను చెప్తున్నా నన్ను కూడా రండి. ఒకవేళ ఎవరైనా కాస్ట్ ప్రకారం ఏదైనా అంటే మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితులు ఊరుకోనండి నేను కూడా. ఎందుకంటే నన్ను కోస్తే రక్తం వస్తుంది, నిన్ను కోసినా నా బాడీలో ఏమున్నాయి నీ బాడీలో కూడా నువ్వేం తింటున్నావో నేను కూడా అదే తింటున్నా. నువ్వేమే పరమన బంగారాలు ఏం తింటున్నావు, నువ్వేం తింటున్నావు? అన్నమే తింటావు అంతే కదా. రోగం వస్తే ఏదో తింటావు అంత తప్ప నుంచి అది మాత్రం ఊరుకోనండి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక మనం దిగులు చెందవలసిన పని ఏమాత్రమో లేదు. ఎందుకంటే నీవు నేను నమ్ముకున్న దేవుడు. నన్ను మిషనరీ వాళ్ళు వచ్చారు, సువార్తను ఎక్కడ పాటించారండి? ఎవడి మళ్ళీ చదువుకుని బడుగు రానిచ్చేవాళ్ళ రానిచ్చేవాడు కాదండి. వచ్చిన ఎక్కడ పెద్ద చదువుకున్నాడు. ఎక్కడ చదువుకున్నాడు? బయట చదువుకున్నాడు. అంటే రానిపోతున్నారు కదా, అంతా కూడా మిషనరీ వారు చూశారు. ఎట్లా కాదు అనుకుని మొట్టమొదటిగా గుళ్ళు గారిని ప్రారంభం చేస్తుంది. బడులు కట్టి ఏం చేస్తారండి? అప్పుడు గుళ్ళు కట్టి సువార్తను అంటే పిల్లల్ని వృత్తిని నేర్పించారు. తర్వాత మనకి ఆధ్యాత్మికమైనటువంటి అదే పరలోకం గురించి మార్గాన్ని చూపించారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రైస్తవం ఒక మతము కాదు, మతం కాదని మార్గము. కనుక ఈ చాలా మంది అనుకున్నారు క్రైస్తవ మత మార్పులు చేస్తారు. మతం కాదండి, ఇది ఒక మార్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు నేను ఆయన నమ్ముకున్న మనమందరం కూడా 12 మందికి మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలుసు. మీక గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలుసు. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, తేన మనసు దేవుని ఎదుట ప్రవర్తించుటే ఇదే కదా నిన్ను అడుగుచున్నాడు. గమనించండి. వెండి బంగారం తీసుకొచ్చి నేను నిన్ను దర్శించదనా? వేల గ్రంథాలతో పుట్టేళ్ళనే స్థానం తీసుకొచ్చి నేను దర్శించదనా అని అంటే ఆయన అన్నాడు, ఏమని? మనుష్యుడా ఏది ఏమన్నాడు? మొట్టమొదటి కనికరము, మొట్టమొదటిగా న్యాయమును నడుచుకున్నాడు. అయ్యో హల్లెలూయా. ఈ రోజులలో బలం ఉన్న వాళ్ళకి ఒక పక్క న్యాయము, పేదవారికి చెప్పలేదండి ఒక న్యాయము. అవునండి. కానీ న్యాయం తీర్చే మన దేవుడు మాత్రం అందరికీ ఒకే. ఒకవేళ ఈ లోకం ఇక్కడ నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో కానీ నీకు తీర్పు తీర్చే యేసయ్య ఒకరున్నారు. అందుకే న్యాయముగా నడుచుకున్నట్టయ్యో, తర్వాత కనికరమును ప్రేమించు. కనికరం ఏంటండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పోతుంది. కనికరం అంటే 2 మాటలతో కూడుకున్నది. చెప్పినట్టు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు పాడని మోసుకెళ్తున్నారు ఒక విధవరాలు కుమారుని. యేసు ప్రభువు ఏం చేశాడు? కనికరపడి. అమ్మా అంటే అర్థము. ఇప్పుడు ఎవరైనా రోడ్డు అంటే అర్థం అనుకోండి, రోడ్డు పక్కన దవ పక్కన బట్టలు లేని వాళ్ళు కానీ లేకపోతే ఎవరన్నా పేదవారు ఉన్నారు అనుకోండి, జాలి పడతాం. ఏమని? అదే అని ఏం చేస్తాం? జాలి పడతాం. అంతేనా? జాలి సహాయం చేస్తుందా? చెప్పనమ్మా. జాలి సహాయం చేస్తుందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. జాలి సహాయం చేయదు. కనికరము అంటే 2 పదాలతో కూడుకున్న పని. ఏమిటంటే మొదటి జాలి, రెండవది చూడండి, ఈయన కనికరపడను అనే ప్రత్యేక స్థలములో ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. హల్లెలూయా. కనికరపడిన ప్రత్యేక స్థలంలో సహాయం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే మనకి ఏముండాలండి? కనికరము అనేది కావాలి. అంటే కనికరం అంటే జాలిపడి ఏం చేయాలి మనము? అంతేగాని అది అని అంటారు పక్క నుంచి ఎవరిలాగా ఎవరో తోవ పక్కన పడ్డాడు. ఎవరో యెరూషలేము నుండి ఎరుకోకు వస్తున్నాడు ఒక ఆయన. ఎక్కడ పడ్డాడండి? యాజకుడు వెళ్ళాడు, చూసి చూడటం. తర్వాత లేవిడు వెళ్ళాడు, చూసి ఎవరు వచ్చాడు? సమరయుడు. అంటే ఎవరు? సమరయుడు అంటే ఎవరండి? బైబిల్లో దళితులు ఎక్కడ లేదు కదా, సమరయులు అంటారని వారు. మాకు మీకు సాంగత్యమో లేదు, సమరయులతో యూదులకు ఏంటి పొత్తు లేదు. స్తోత్రం హల్లెలూయా. అంటే సమరయులు దళితులు అంటరాని వారు. వారు ఎవరికి? అందుకేనండి సమరయ బావి దగ్గర, సుఖారు బావి దగ్గర, అది యాకో బావి దగ్గర సమరస్త్రీ వచ్చింది. బాబు మీకు ఏం పోతుంది? నీళ్ళు ఇస్తే మీరు తాగరు కదా, ఏంటి నన్ను నీళ్ళు అడుగుతున్నావు ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకని అంటే సమరయులు నీళ్ళు ఇస్తే అంటరాని వారు కనుక నీళ్ళు ఇస్తే వారు తాగరు. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారు? సమరయుడు. సమరయుడు అంటే ఎవరు?
నిజంగా మనం జాలి పడతాం ఎవరన్నా, అవునా? స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకని మనుషుడా ఏది ఉత్తమంటే న్యాయముగా జాగ్రత్త. నువ్వెవరికి తీర్పు తీరుస్తున్నావో నీకు తీర్పు తీర్చే యేసయ్య ఉన్నాడని గుర్తుంచుకుని మనం తీర్పు తెచ్చాలండి. హల్లెలూయా. అందుకే ఆయన కనికరమ కలిగిన వారు ధన్యులు, వారే పొందుకుంటారు. అమ్మా విన్నారా? కనికరమ కలిగిన వారు ధన్యులు, వారే పొందుకుంటారు. చెప్పండి, విన్నావా? కనికరం కలిగిన ధన్యులు ఏం పొందుకుంటారు? కనికరాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అది కనికరము. మనం ఎవరినైనా కనికరిస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు. మనం కనికరించకుండా ఒకరికైనా అహంకారం ఉంటే ఎవరిని కనికరిస్తారు? మనల్ని ఎవరు పని కనీసం చెయ్యి పెట్టి లేపడం. దేవునికి స్తోత్రం. కనికరము కావాలి మనకి. ఇక మూడవది ఏమన్నాడండి? దీన మనసు. ఇదే దేవుడిని అడుగుతున్నాడు. కనుక మనుషుడికి ఏది ఉత్తమో అసలు ఈ వాక్యాలు చెప్పాలంటే టైం అనేది చాలండి. నేను 10 నిమిషాలు ముగించేద్దాం అనుకున్నా, వెళ్ళిపోతున్నా అంతే. దేవునికి స్తోత్రం. కనుక మనుషుడా ఏది ఉత్తమమో ఇదే దేవుడిని కోరుతున్నాడు. వెండి బంగారాలు ఇచ్చి ఆయన సంతోషపరచగలవా? ఏమిచ్చి ఆయన సంతోషపరచగలవు అని అంటే ఒక మాట అన్నాడు. ఏమనంటే మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలుసు, న్యాయముగా నడుచుకున్నాయో, కనికరమును ప్రేమించుడయో, దీన మనసు ఇదే నేను కోరుచున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి మనసును కలిగితే దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద నేను హెచ్చిస్తాడు. నువ్వు దిగులు చెందవలసిన పని లేదు. అయ్యో నేను తృణీకరించబడిన దానను. అందుకని 113 దానికి తన 9వ వచనండి సంతులేని దాన్ని ఇళ్ళలుగాను అంతేనా, కుమారులు లేని వారిని, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను ఏదండి కుమారులు సంతోషపరచు తల్లిగా. కనుక మనకి లేదని దిగులు చెందవలసిన పని లేదు. మనకి ఏదంటే సంతోషం కలిగి ఇల్లాలుగా దేవుడు మనకు చేస్తాం. కనుక ఒకవేళ మనుషుల చేత తృణీకరించబడుతున్నారేమో, లేకపోతే పేదవాడిగా ఉన్నవారిని తృణీకరిస్తున్నారేమో, కానీ ఇవేమి దిగులు చెందవలసిన పని లేదు. జీవము కలిగిన దేవుడు, ధనవంతులైన దేవుడు నీకు నాకు ఉన్నాడు. నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. ఒకవేళ మనుషులు తృణీకరిస్తే దేవుడు మాత్రం మనం విడిచిపెట్టే దేవుడు మాత్రమో కాదు అని ధైర్యం కలిగి దేవుడి వైపు చూస్తూ దేవుడి కృపను పొందుకోవాల్సిందిగా తెలియజేస్తావు. ఈ నా మాటలు ముగిస్తున్న దేవుడు తన మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. మనమందరం లేచి పెడితే మన కార్యక్రమంలో దేవుడికి సమర్పణ చేసుకుందాము. ఆంధ్రక్రైస్తవ పాట పుస్తకం నుంచి 578వ పాట పాడుకుందామండి. ఆంధ్రక్రైస్తవ పాట పుస్తకం నుంచి